మన డేమన్ పవన్కి దూరం. సో అందుకనే ఆయన ఇగో ఇప్పుడు మన బర్నీ గారిని మీరే ఫస్ట్ వేసారు కాలు అని అంటే ఎక్కడ ఫీల్ అవుతాడు, ఎక్కడ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వస్తుందని చెప్పేసి ఆయన హట్ అయిపోతాడని చెప్పేసి డేమన్ పవన్ మీద నెట్టేసిండు. కానీ అది తప్పు చేసిండు, ఎందుకంటే ఆయన క్లారిటీగా చూడాల్సింది. ఎందుకంటే మళ్ళీ నాగార్జున సీసీ ఫుటేజ్ చేసి మరీ చూపిస్తాడు, అది మర్చిపోయిండు. డేమన్ పవన్ అంటే మన రాతోడు అక్కడ ఎమోషనల్గా అందరు కనెక్ట్ అవుతాడు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మన గేమ్ మనం ఆడాలి. ఇంకొకటి బర్నీ గారి విషయంలో నెగిటివ్ ఏంటంటే ఆయన ఊకే నేను మంచోడిని నేను రేలంగి మావేలక ప్రూవ్ చేసుకోవడానికి అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అది అవసరమే లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అవసరమే లేదు. శ్రీజ ఉన్నది, శ్రీజ ఒకటే బెదిరిస్తుంది, గేమ్లో ఆడోళ్ళని తోసేసింది. అంటే ఇప్పుడు గేమ్లో వాళ్ళందరూ లేడీస్ని ఫస్ట్ తోసేయాలి బెడ్ మీద నుంచి అనుకున్నారు, అందరినీ తోసేసానంటే శ్రీజాని కూడా తోసేసిండు. దాంట్లో తప్పే ఉంది, దానికి ఆయన నువ్వు కావాలనే రేలంగి మావ లెక్కున్నావు, బయట యాక్టింగ్ చేస్తున్నావు లేదు అది అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అవునమ్మా అందరిని దోసేయాలనుకున్నా, నేను గెలవాలి కాబట్టి నేను దోసేసిన, తప్పే ఉంది అని అట్లా చెప్పుంటే బాగుంటుంది. కానీ ఆయన లేదు నేను కావాలని దోయలేదు, గేమ్లో పార్టు అది ఇదని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాలేదు. బర్నీ గారిని దివ్య ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తనుజ ప్లేస్ని రీప్లేస్ చేసుకుందాం అని చూస్తుంది అన్నట్టు చేస్తుంది. ఎంత నిజమేనా అది? బర్నీ గారిని ఎమోషనల్గా ఇచ్చేస్తుంది అన్నది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు దివ్య కానీ చాలా తెలివిగా ఆడుతుంది, ఎందుకంటే నన్ను తోస్తే బాగోదు, నన్ను బయటికి పంపిస్తే బాగోదు, మీరందరూ ఒకటి, నువ్వు తనుజ ఒకటి, బర్నీ గారు తనుజ ఒకటి, మీ అందరు కొలాబరేషన్ బాగుంది, ఇమాన్యుల్ తనుజ ఒకటి, అందుకే తోసుకోవట్లేదని అట్లా ఒక స్ట్రాటజీ ప్లే చేస్తుంది. అది ఆమె గేమ్, ఆమె గెలవాలి కాబట్టి అవతల మీద నెట్టడంలో తప్పు లేదు. కానీ ఆమె మాత్రం చాలా బాగుంటుంది, అసలు ఎమోషనల్గా చాలామందిని కనెక్ట్ చేస్తుంది, ఫీల్ అయిపోతుంది, ఏడుస్తుంది. కానీ ఎవరు బెడ్కు దిగిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అదే అర్థం కాలేదు ఎందుకు. గేమ్లో నేనే గెలవాలి, నేను గెలవకపోతే అవతల వాళ్ళు గెలవద్దాను కదా. అసలు మంచిగా ఆడేది ఎవరంటే గేమ్ని పాజిటివ్ తీసుకునే సంజన అన్న. ఫస్ట్ సారి తీసేసినా కూడా ఏం ఫీల్ కాలే, అందరినీ తీసేస్తారు, దాంట్లో నన్ను కూడా తీసేశారు. సరే ఫస్ట్ అయితే ఏంది, సెకండ్ అయితే ఏంది అని అట్లా అనుకుంది. నిన్న బెలూన్ టాస్క్లో అందరూ ఫౌల్ గేమ్ ఆడారు కదా, సంజన ఒకటే ఊదుకుండా బ్లో చేసింది. సో తప్పెవరిది? సంచాలకులు తప్ప లేకపోతే రీతు డిమాండ్ చేసిన ఫస్ట్ తప్పు వల్ల హౌస్ మొత్తం తప్పు చేశారు. సో ఎవరిది మెయిన్ తప్పు అంటారు? అంటే ఫౌల్ చేసి సంజనాకు బాగానే ఆడింది అన్న, సంజనా సైడ్ బాగానే ఆడింది. సో ఇక ఎవరు తప్పు అనేది మాత్రం బిగ్ బాస్ చెప్తాడు, నాగార్జున చెప్తాడు, సీసీ ఫుటేజ్ చూసి చెప్తాడు. నేను చూడలేదు. బర్నీ గారు ఇంకా పవన్ ఇద్దరులో ఎవరు ఫస్ట్ అవుట్ అయ్యారు మీ పరంగా? అన్న చూసి అందరికి కనిపించింది బర్నీ గారే ఫస్ట్ కింద పడ్డాడు, ఫస్ట్ కింద పడి బర్నీ. ఎందుకంటే అసలు నిజంగా డేమన్ పవన్ హ్యాండ్ పవర్ నాకు అర్థమైంది. నేను కూడా జిమ్ పోవాలనుకున్నా ఆయన చూసి. అసలు బర్నీ అంటే ఫిజికల్ బాడీ అంత గట్టిగా ఉన్నాడు, ఒక్క చేత్తో ఇట్లా ముందుకు లాగేసిండు, ముందుకు ఇసిరేసిండు. మస్తు అనిపించింది. అందుకే ఫస్ట్ బర్నీ గారే కింద టచ్ అయ్యారు, తర్వాత డేమన్ పవన్ వచ్చిండులే. కానీ ఇక రాతోడు మొత్తం తప్పు చేసిండు. ఇక ఈ శనివారం వచ్చి బెల్ట్ తీసుకొని వస్తాడు రాతోడికి, ముందు చూడాలి. ఇక సో సంజన గారి గేమ్ ఎలా ఉంది ఇప్పుడు? సంజన గేమ్ చాలా బాగుందన్న, దొంగది ఆమె దొంగది, నేను దొంగ, బాగుంది ఆమె గేమ్ చాలా బాగుంది. ఆమె టాప్ 5లో ఉండాలని నేను అనుకుంటున్నా. చాలా కొంతమంది ఆమె సైడ్ అయితే నెగిటివే లేదు, ఎందుకంటే ఆమె ఒక ఎంటర్టైనర్. ఆమె బిగ్ బాస్లో గెలవడానికి రాలేదు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చింది. ఎందుకంటే ఆమె డబ్బు పరంగా అన్ని విధాలు ఆమె బాగానే ఉంది, కానీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చింది, ఎంటర్టైన్ చేస్తుంది. కానీ మధ్యలో ఒక 2-3 వీక్స్ బాగా ఇరిటేట్ అయిపోయింది, ఊకే ఏడవడం, గొడవ పడడం అట్లా చేసింది. కానీ ఇప్పుడు మాత్రం మంచి సర్దుకుంది. అదే బిగ్ బాస్కి కానీ నాగార్జునకి కానీ మాలాంటి ఆడియన్స్కి కానీ ఎంటర్టైన్మెంట్ చేసే సంజన. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైనా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే బోర్ కొట్టింది. హరిత హరీష్ పోయిండు, బోర్ కొట్టింది. ఎందుకంటే ఈ వీక్ వస్తే చాలా బాగుంటుంది. ఇంకా అంటే మంచి పేర్లు అయితే బయటకు వచ్చాయి. దువ్వాల మాధురి వస్తుందంట. సో చాలామంది ఆంధ్ర ఫ్యాన్స్ వెయిటింగ్, ఎందుకంటే రాజకీయాల్ని బిగ్ బాస్లోకి తెచ్చే ఒక పర్సన్ బిగ్ బాస్లోకి వస్తుంది. అటు సీను గారినే మట్టి కల్పించిన అమ్మాయి బిగ్ బాస్లోకి వస్తే ఎంతమందిని మట్టి కల్పిస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం. ఆమె కాకుండా మళ్ళీ అలెక్యా చిట్టి పికిల్స్ ఎలాంటి పచ్చళ్ళు పట్టుకొస్తుందో